హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 53. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ అడ్రస్ మీడియా వాళ్లకు తెలుసు కాబట్టి మీరు ఇంకెక్కడైనా ఉండండి, అంటే లైక్ ఫామ్ హౌస్ ఇంకా గెస్ట్ హౌస్ లోనో కొద్ది రోజులు ఉండండి. అప్పుడైతే మీకు ఆలోచించడానికి ఇంకా మీ ప్రైవసీకి బాగుంటుంది. మీరు ఇక్కడే ఉంటే మీ బ్రెయిన్ పై ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అంటుంది వచ్చిన అమ్మాయి చాలా ఫ్రీగా సలహా ఇస్తూ దీక్షకి. నా సంగతి సరే, నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు, అయినా అంత ఈజీగా నాకు సజెస్ట్ చేస్తున్నావు. నీ సలహా వెనక నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది దీక్ష చాలా సీరియస్ గా. అయ్యో మేడం, మీరు చేసిన ఈ పనికి నేను మీకు ఫ్యాన్ ని అయిపోయాను అంటే నమ్మండి. అది ఎందుకు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు చేసిన ప్లాన్ లో సగం సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యి చాపుతుంది దీక్షకి. జస్ట్ షట్ అప్. నేనేం ప్లాన్ చేశాను, నాకెందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు అని చాలా కోపంగా అడిగింది దీక్ష. అబ్బా, నా ఇంటెన్షన్ మీకు అర్థం అవ్వట్లేదు, మీకు ఎలా చెప్పాలి? ఓకే, మీరు అలా కూర్చోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. మనకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, మనల్ని ప్రతి విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎంత దూరంగా ఉన్నా ఏదో ఒక తప్పు చూపించి మరీ టార్చర్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అని అడిగింది ఆ అమ్మాయి దీక్షని. ఏం చేస్తాం అని దీక్ష కూడా సేమ్ డైలాగ్ అడిగింది. ఆ వ్యక్తితో తలపడతాం. ఒకవేళ మన దగ్గర ఆ వ్యక్తితో తలపడే శక్తి లేనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. నిరుత్సాహంగా శూన్యంలోకి చూస్తూ ఆ దేవుణ్ణి ఒకటి కోరుకుంటాం, ఆ శక్తి ఉన్న పర్సన్ ని మన శత్రువు దగ్గరికి పంపించమని. కరెక్టే కదా? మీకు తెలియదు అనుకుంటా, ఎందుకంటే మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. బట్ నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి మాత్రం ఇలాగే చేస్తుంది అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని ఆ అమ్మాయి. దాంతో గాలిలో తేలిన దీక్ష, ఓ రియల్లీ? అయితే ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీ శత్రువు ఎవరు? నాకు అర్థం కాలేదు అంటుంది స్టైల్ గా దీక్ష. ఆ అమ్మాయి చెప్పేది సూర్య గురించి అని దీక్షకు అర్థమైన కానట్లుగా. నా శత్రువు ఎవరో కాదు, నా ఆఫీస్ లో మా బాసే అని ఆమె అనగానే వాట్ అంటుంది దీక్ష. బట్ తను కరెక్ట్ గానే గెస్ చేశాను అని లోపల ఫీల్ అయిపోతూ, ఎస్ మేడం, ఇట్స్ రియల్లీ ట్రూ మిస్టర్ సూర్య అంది ఆ అమ్మాయి. ఓకే, నీకు తనకు ఏంటి శత్రుత్వం? నాకు అర్థం కాలేదు అంటుంది దీక్ష. నెక్స్ట్ అదే చెప్తున్నాను మేడం, శత్రుత్వం అంటే పెద్ద శత్రుత్వం ఏమీ కాదు, చాలా చిన్న ఇన్సిడెంట్ అది. 6 months బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ కోసం సిటీ వచ్చాను. ఆ రోజు చాలా పెద్ద కంపెనీలో నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. దాంతో నేను చాలా ఉత్సాహంగా బయలుదేరాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను బయటికి వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయ్యింది. దాంతో నేను ఒక చెట్టు కింద ఆగాను. అప్పుడే ఒక కారు రయ్యమంటూ నా ముందు నుంచి దూసుకుపోయింది. పోతే పోయింది అనుకున్నాను, కానీ ఆ కారు వెళ్ళినప్పుడు రోడ్ పై ఉన్న మురికి వాటర్ మొత్తం నా డ్రెస్ పై పడి తడిసిపోయింది. మొత్తం మట్టి చేరిపోయింది నా డ్రెస్ పై. ఇక నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్న ఆలోచన రాగానే నాకు ఏడుపు వచ్చేసింది. దాంతో ఆ వెళ్తున్న కారు అతన్ని వెనక నుంచి గట్టిగా తిట్టేశాను కోపంతో. అప్పుడు ఆ కారు వెనక్కి తీసుకొచ్చాడు అతను. వస్తూనే బుద్ధి లేదా నీకు, పక్కకు నిలబడాలని తెలీదా అంటూ గొడవ పెట్టుకున్నాడు అతను నాతో. నేను ఊరుకోలేదు. కార్లు ఉన్నాయి కదా అని కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? రోడ్డుపై నడిచే వాళ్ళు నీకు కనిపించడం లేదా అని అడిగాను. మా మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక నేను మొత్తానికి సెలెక్ట్ అయిపోయాను ఆ జాబ్ కి. మొత్తానికి ఆ రోజు నాకు జాబ్ కూడా వచ్చింది అని ఆనందంలో నేను ఉన్నాను. శాలరీ కూడా బాగుంది కదా అని అగ్రిమెంట్ కూడా ఓకే చేశాను. నెక్స్ట్ డే జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది. హ్యాపీగా నెక్స్ట్ డే నా సీట్ లో వెళ్లి కూర్చున్నాను. అప్పుడే బాస్ నుంచి పిలుపు వచ్చింది. హ్యాపీగా ఎగురుకుంటూ సార్ క్యాబిన్ కి వెళ్ళాను. కట్ చేస్తే ఆ బాస్ ఎవరనుకున్నారు? ఆ రోడ్డు మీద కనిపించిన కార్ వాళ్ళ నా ముందున్న బాస్ ఒకరే. మీకు అర్థమవుతుందా అని మిస్టర్ సూర్య
ఈ సూర్యతోనే నేను అంతకు ముందు రోజు గొడవ పడ్డాను. అది మనసులో పెట్టుకొని ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేయించాడు. అంతటితో ఆగాడా? నాకున్న క్వాలిఫికేషన్ కి అతని కంపెనీలో ఎక్కడో ఒక మూల చిన్న డిపార్ట్మెంట్ లో జాబ్ లాంటిది నాకు రావాలి. కానీ నాకు త్వరగా ప్రమోషన్లు ఇస్తూ మొత్తానికి టీఎల్ గా చేసి అది కూడా తన ఫ్లోర్ లోకి మార్చుకొని ఇప్పుడు నేనే పని చేసినా నన్ను తిట్టడం టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఒక్కోసారి విసిగిపోయి అతన్ని తిట్లు భరించలేక నేను రిజైన్ చేస్తాను అంటే 25 లక్షలు కంపెనీకి రిటర్న్ గా కట్టి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమంటున్నాడు. మీరే చెప్పండి మేడం, నాకు అంత పెద్ద అమౌంట్ ఎలా వస్తుంది? నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో అందరూ వ్యవసాయం చేసుకుంటారు. ఇక చేసేది లేక అదే కంపెనీలో 2 ఇయర్స్ ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తూ ఆ జాబ్ లోనే కంటిన్యూ అవుతున్నా. కానీ మీ దయ వల్ల ఇప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ దొరికింది. ఈ 2 డేస్ నుంచి నాకు ఎలాంటి టార్చర్ లేదు. హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నా. నా బాధ విని ఆ దేవుడే మిమ్మల్ని నా కోసం పంపించాడని నేను నమ్ముతున్నాను అంటుంది ఆ అమ్మాయి చాలా హ్యాపీగా. దాంతో దీక్ష తనను తాను ఒక దేవతలా ఫీల్ అవుతూ, ఇంత చిన్న విషయానికి అంతలా టార్చర్ చేస్తాడా అని అడిగింది దీక్ష. ఎస్ మేడం, మీకంటే కావలసిన వ్యక్తి, పైగా చిన్నప్పటి ఫ్రెండ్, మిమ్మల్ని ఏమీ అనడేమో. కానీ నేను ఎంత సిన్సియర్ గా వర్క్ చేసినా ఏదో ఒక తప్పు తీసి అందరి ముందు ఎంత ఇన్సల్ట్ చేస్తాడో తెలుసా అంటుంది సాడ్ గా ఫేస్ పెట్టుకొని ఆ అమ్మాయి. సూర్యలో ఈ కోణం కూడా ఉందా అని ఆలోచిస్తూనే పైకి మాత్రం గట్టిగా నవ్వి, ఓకే ఓకే, ఐఎమ్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ అంటుంది దీక్ష. థ్యాంక్ యూ మేడం, మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అంటుంది ఆ అమ్మాయి. ఓకే, మాకు త్వరలో పెళ్లి జరిగితే నిన్నే నా పిఏగా పెట్టుకుంటాను అంటుంది ప్రౌడ్ గా దీక్ష. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు. ఏదో ఈ జాబ్ చేసుకొని మా వాళ్ళకి ఆ డబ్బు పంపించేలా ఉంటే చాలు. మేము చాలా పూర్ మేడం. అండ్ మీ పెళ్లి కూడా త్వరలో జరగాలని, మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకి నీ పేరేంటి చెప్పలేదు అంటుంది స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుంటూ దీక్ష. ఓ సారీ మేడం, ఐయామ్ అనగానే దీక్ష దీక్ష అంటూ అరుపు వినిపించింది ఒక మేల్ వాయిస్ కి. ఎవరిదో. అటువైపు చూశారు ఇద్దరు. ఏంటి, నువ్వు సూర్య పైన కేసు పెట్టావంట? నాకు నిన్న నైట్ తెలిసింది. అసలు ఎందుకు ఇలా చేశావు? ఈ పిచ్చి పని చేయమని ఎవరు చెప్పారు? ఇలా చేస్తే అతను నీకు తిరిగి ప్రేమిస్తాడా, ఇష్టపడతాడా? అనవసరంగా ఉన్న ఇంప్రెషన్ కూడా పాడు చేసుకున్నావు. ఇలాంటి స్టెప్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించావా సూర్య గురించి? ఇక్కడితో మీ ఫ్రెండ్షిప్ కి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని ఆలోచించలేకపోయావా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు దీక్ష అని అడిగాడు అతను సూటిగా చూస్తూ. ఇలా అరుస్తున్నాడేంటి? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియదు ఈ అతుల్ కి. ఛ, ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు ఈ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది? కనీసం నా ముందు ఎవరు ఉన్నారని కూడా ఆలోచించాడు అని మనసులో అనుకుంటూ, స్టాప్ ఇట్ అతుల్, ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు అరుస్తున్నావు? అయినా మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటుంది దీక్ష చిరాకుగా. అది కాదు దీక్ష, ఇలా చేసే ముందు ఒక్క మాట నాకు చెప్పాలి అనిపించలేదా అన్నాడు కాస్త కూల్ అవుతూనే వచ్చిన వ్యక్తి. అతని మాటలు వినగానే కొంచెం చికాకుగా, ప్లీజ్ స్టాప్ ఇట్ అతుల్, ఏదైనా ఉంటే లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది తన కళ్ళతో తన ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు చూపిస్తూ దీక్ష. ఏంటి మాట్లాడేది? రచ్చ రచ్చ చేసేసావు, మీడియాలో మొత్తం వస్తుంది. వాళ్ళ పరువుకి పంగనామం పెట్టావు, అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసావు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ చేతిలోకి సూర్య రాడు అని తేల్చేశాడు. దీక్ష తన కళ్ళతోటి సైగని కూడా గమనించకుండా అతుల్, ప్లీజ్ అతుల్, నోర్ మూసుకో గట్టిగా అరుస్తూ మరొకసారి కళ్ళతో సైగ చేసింది దీక్ష. ఎందుకు అన్నట్లు ఆమె లెఫ్ట్ సైడ్ 4 అడుగుల దూరంలో ఉన్న ఒక అమ్మాయిని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయాడు. గ్రే కలర్ లాంగ్ కుర్తీలో వైట్ కలర్ లెగిన్ విత్ దుపట్టా వేసుకొని హెయిర్ ని లీవ్ చేసి కళ్ళకు దట్టంగా కాటుక పెట్టి అప్పుడే వేసిన మందారంలా కనిపించింది
ఇంకా ఆ అమ్మాయి అందమైన కళ్ళ మధ్య చిన్నటి బ్లాక్ స్టిక్కర్, చెవులకి పల్స్ ఇయర్ రింగ్స్, చాలా సింపుల్ గా ఉన్న ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది ఆ అమ్మాయి. తన అందాన్ని చూస్తూ మైమర్చిపోయాడు. ఎంతలా అంటే తను ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయి మరి ఆ అమ్మాయిని చూస్తూ అలాగే ఉండిపోయాడు అతుల్. అతని క్షణం కాలం చూసి, ఓకే మేడం, ఇక నేను బయలుదేరుతాను అంటుంది ఆ అమ్మాయి. యా షూర్, యువర్ కాంటాక్ట్ నంబర్ ప్లీజ్ అని అడిగింది దీక్ష. తను ఇవ్వడానికి ఇబ్బంది పడుతూనే పక్కనే ఉన్న అతని కళ్ళలోకి చూస్తూ, మీ నంబర్ ఇవ్వండి మేడం, నేను నోట్ చేసుకుంటాను అంది ఆ అమ్మాయి. తన ప్రాబ్లం ఏంటో అర్థమై మిడిల్ క్లాస్ మెంటాలిటీ అని మనసులో చీప్ గా అనుకుంటూ దీక్ష తన ఫోన్ నెంబర్ చెప్పింది. వెంటనే ఆ అమ్మాయి నోట్ చేసుకుంది. నా ఫోన్ కి మిస్ కాల్ ఇవ్వు, నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది చాలా యాటిట్యూడ్ గా దీక్ష. ఆఫ్ కోర్స్ మేడం, తప్పకుండా, మీకు ఎప్పుడు వీలైనా నాకు కాల్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ మిడ్ నైట్ అయినా పర్వాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద యువర్ కాల్ అంటూ తన ఫోన్ కి మిస్ కాల్ ఇచ్చి, ఓకే మేడం, బాయ్, యు హ్యావ్ నైస్ డే అంటూ వెళ్ళబోయింది ఆ అమ్మాయి. అంతలో దీక్ష నంబర్ చూసుకొని ఫిట్ చేసుకుంటూ 1 మినిట్ అని ఆ అమ్మాయిని ఆపేసి, ఇంతకీ నీ పేరు చెప్పలేదు, ఐ మీన్ నేమ్ ఫిట్ చేసుకోవాలి కదా అంది ఫోన్ చూపిస్తూ స్టైల్ గా. తను అందంగా నవ్వి మరొకసారి ముందుకు వచ్చి, మర్చిపోయాను మేడం, ఐఎమ్ హాసిని అంటూ అందంగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది దీక్షకి. ఓ హాసిని, ఆ రోజు ఆఫీస్ లో కలిసాం కదా, అదే ఎక్కడ చూసానా అనుకున్నాను. వెరీ నైస్ మీటింగ్ యూ అంది దీక్ష. విష్ యూ సేమ్ మేడం అంటూ నవ్వుతూనే అతుల్ వైపు చూసింది. అతను ఇంకా తనని రెప్ప వేయకుండా చూస్తూ స్టాచ్యూలా నిలబడ్డాడు. ఇకపైన మీట్ అవుతూనే ఉంటాను మేడం అంటూ మరొకసారి బాయ్ చెప్పి ఇంకోసారి అతుల్ వైపు చూసింది. అందంగా నవ్వుతూ బయటపడింది హాసిని ఎలియాస్ మన శుభహాసిని. చాలా చిరాకుగా ఉన్నాడు సూర్య. తను ఆఫీస్ కి వచ్చి 2 అవర్స్ అవుతుంది. హాసిని ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తను ఆఫీస్ లోకి వస్తుంటే స్టాప్ మొత్తం అదోలా చూశారు. కానీ అసలు సూర్య వాళ్ళని పట్టించుకోకుండా తన ఛాంబర్ లోకి వెళ్లి ఎప్పటిలానే వర్కింగ్ లిస్ట్ చూస్తూ ఉన్నాడు. అప్పుడు తనకి శుభ గుర్తుకొచ్చింది. తను ఇంట్లో లేదు, మరి ఆఫీస్ కి వచ్చిందా అన్న ఆలోచన రాగానే వెంటనే మేనేజర్ కి కాల్ చేశాడు. వచ్చింది సార్ అన్నాడు. తనని వెంటనే క్యాబిన్ కి పంపమన్నాడు సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.